ఎవరో తెలుసా? ఎవరు? నేను పోలీసుని. పోలీసువా? పోలీసు అయితే ఊరి వెళ్ళేది ఊదిరి వెళ్ళ మా అబ్బాయి ఏడుతుంటే ఆడికి ఇచ్చి వచ్చాను ఊదుకుంటాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లాఠీ కర్ర ఇది? లాఠీ కర్ర నీలాంటి వాళ్ళని ఇరగొడతానికి పోలీస్ స్టేషన్ లో ఇచ్చొచ్చా. ఎవరు సార్ నువ్వు? పోలీసునే. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసునే? మా తాతకు బాగా నేను బాధపడతా నీ కోసం వస్తే నువ్వేంది ఏంది ఫోన్ ఏందన్నా నా ఫోన్ నాకు ఎత్తానికి? నీ కోసం హాస్పిటల్లో బెడ్ రెడీగా ఉంటే భలే కూడా అనుకుంటుంది. నేను రానన్నా, నేను రానన్నా. పెద్దాయనా కొంచెం ఫోన్ ఇస్తావా? ఇస్తానయ్యా. ఏం పేరు నీ పేరు? నా పేరు కృష్ణ. కృష్ణ. ఏం పని చేస్తా? ఇక్కడ వర్క్ చేసుకుంటా నేను. వర్క్ చేస్తావు. మరి వచ్చే డబ్బులు కుటుంబం ఖర్చు సరిపోతున్నాయా? ఏం సరిపోతుంది, నా వ్యవసాయం అంతా బాధే. ఇంట్లోకి ఏం జరగట్లేదా? జరుగుతుంది. నీకు అలవాటు ఏమైనా ఉన్నాయా? నాకు కళ్ళు, సిగరెట్లు, బీడీలు, పాన్ పరాకులు. నాకు సిగరెట్లు కాలుతావా? సిగరెట్ తాగుతా రోజుకి వచ్చి ఒకటే తాగుతా. అయితే నీ గుండె బాగానే ఉంటుందిగా? ఏం గుండు అంతా. కానీ పొట్ట మాత్రం బాగా పెంచావు. సరే. అయితే మా తాతయ్య ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. ముందు బాగా తాగేవాడు. గుండె కొద్దిగా దెబ్బతింది. హాస్పిటల్లో పెట్టాము. డాక్టర్ గారిని అడిగితేనేమో ఏం లేదయ్యా, గుండెకి మార్చాలి, ఇవి నన్ను ఉంటే చూడమన్నాడు. ఆ గుండె ఎవరైనా ఇస్తానని ఎదుగుతున్నాను. సరే ఒక్క మాట ఫోన్ చేసి, అరే మా హాస్పిటల్లో ఒక బెడ్ రెడీ చేయరా. నీ పేరు ఏం పేరు? నా పేరు కృష్ణ. కృష్ణ అని రాసుకో. నీ పేరు ఏం పేరు? నా పేరు కృష్ణ. కృష్ణ అని రాసుకో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ వయసు ఎంత? 52. నీ వయసు ఎంత? 52. అరే 52 అని రాసుకోరా. ఇదేదో మధ్య స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? కృష్ణ. అవును, ఎందుకని నా పేరు, నా అడ్రస్ నాది అడుగుతున్నావు? ఎందుకంటే మా తాత బాగాలేదు కదా, కొద్ది నువ్వు సహాయం చేస్తావని అడుగుతున్నారా. ఏం చేసేది, నా గుండె బాగోలని సిగరెట్. నువ్వు పెద్ద మనసు గుండె ఇచ్చావనుకో, మా తాతకి 50 ఎకరాల పొలం ఉంది, ఆయన బతుకుతాడు హాయిగా. కొద్దిగా గుండెకి హెల్ప్ చెయ్యి. ఏనన్నా ఇచ్చేది గుండె? మాల్తా గుండా లేకపోతే ఈ గుండా ఇచ్చేది? ఏంటన్నా ఫోన్ నాకు ఇచ్చేది? ఏంది ఆగు, నేను కోపడుతున్నాయింది. మరి కోపడగా ఏందన్నా ఎంత పన్నా మాట్లాడేది? ఏమడిగి నేను గుండె కదా. ఏంది ఫోన్ ఏందన్నా నా ఫోన్ నాకు ఎత్తానికి? కోసం హాస్పిటల్లో బెడ్ రెడీగా ఉంటే భలే కూడా అనుకుంటుంది. నేను రానన్నా, నేను రానన్నా. కోసం హాస్పిటల్లో బెడ్ రెడీగా ఉంటే భలే కూడా అనుకుంటుంది. నేను రాను. ఏంటి సీరియస్ అవుతుంది? నేను ఎవరో తెలుసా? ఎవరు? నేను పోలీసుని. పోలీసువా? పోలీసు అయితే ఊరి వెళ్ళేది ఊదిరి వెళ్ళ మా అబ్బాయి ఏడుతుంటే ఆడికి ఇచ్చి వచ్చాను ఊదుకుంటానని. పోలీసువా? పోలీసు అయితే ఊరి వెళ్ళేది ఊదిరి వెళ్ళ మా అబ్బాయి ఏడుతుంటే ఆడికి ఇచ్చి వచ్చాను ఊదుకుంటానని. లాఠీ కర్ర ఇది? లాఠీ కర్ర నీలాంటి వాళ్ళని ఇరగొడతానికి పోలీస్ స్టేషన్ లో ఇచ్చొచ్చా. ఎవరు సార్ నువ్వు? పోలీసునే. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసునే? మా తాతకు బాగా నేను బాధపడతా నీ కోసం వస్తే నువ్వేంది వెళ్ళారా. సార్ నువ్వు పోలీసు అయితే డ్రెస్ ఏంటి సార్? డ్రెస్ ఇంటికాడ పెట్టి వచ్చాను, అన్నీ చెప్పాలా నీకు? నీ కోసం బెడ్ రెడీగా ఉంది, అక్కడ వెళ్దాంరా, కొంచెం పని ఉంది నీతో. నేను రాను సార్. ఏంది నువ్వు పోలీసు కాదుగా? ఎందుకు కాదు? డ్రెస్ ఏది? డ్రెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వు ఎక్స్ట్రా చేయకుండా రావాలి. నువ్వు కంగారు పడి నాకు కంగారు పెట్టద్దు. నీకు ఎంత డబ్బులు కావాలో అడుగు, నేను నీకు ఇస్తా. గుండె మాత్రం ఇవ్వాలి నువ్వు. అన్న నా గుండె తెస్తాను, వెనకమల పిల్లలు భార్య అందరున్నారన్న, నేను ఎట్టిస్తానన్నా నీకు? ఏది ఆ మాత్రం సహాయం చేయలేవా? నేనన్నా సహాయం చేసేది? అందరూ నా కిందగా బతికేది పిల్లలు మొత్తం, భార్య. ఆ గుండె కనుక నా భార్య వెళ్ళిపోయింది. నువ్వు కానీ గుండె ఇచ్చావనుకో, ఒక 50 ఎకరాల రైతుని కాపాడినట్టు అవుతావు. ఎన్ని కాదు, నీకు ఎంత డబ్బులు కావాలి చెప్పు, డబ్బులు ఇస్తా. నీ కారు కూడా నాదే, కారు కూడా నీకు ఇస్తా. గుండె మాత్రం నువ్వు దేనికి ఇవ్వాలన్నా? నేను
నేను ఎంత బాధలో ఉన్నాను నీకు ఎట్టేస్తాను అన్న గుండు ఏది ఆ మాత్రం జాలి కూడా లేదంట. ఏనన్నా ముసలాయన మంచం మీద ఉంటే గుండి అంటే గుండి అంటున్నావు నువ్వు. కాదన్నా ఇప్పుడు నా గుండె ఏమంటున్నావు? నేను దేనికి ఇవ్వాలన్నా నీకు? డబ్బులు ఇస్తాం కదా నీకు. ఏందన్నా డబ్బులు ఇచ్చేది? ఎవరికి ఇవ్వాలన్నా ఈ డబ్బు? నీ భార్య పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా బతుకుతారైతే. నా గుండె అడుగుతావు, నా ఫోన్ నాకు ఇచ్చేసేయన్నా. ఏది ఫోన్ లేకుంటావు? అవునన్నా, నువ్వు ఫోన్ అడిగి మంచితనం అడిగావు, నా ఫోన్ నాకు ఇచ్చేసేయాలి. ఏందన్నా నా గుండె అడుగుతావు? నువ్వు ఇవ్వచ్చుగా గుండె మీ తాతకి, నన్ను అడుగుతావు నువ్వు. ఊరు మొగడా సేనన్నా నన్ను పద్దాకి అడుగుతావు. కాదు, నేను రోజు కళ్ళు సారా బ్రాంతి రోజు తెగ తాగుతా. ఆల్రెడీ ఒకసారి వెళ్ళా డాక్టర్ గారి దగ్గరికి, నీ గుండె పని రాదబ్బా ఎవరన్నా తీసామన్నాడు. అందుకదా నీ కోసం వచ్చింది నేను. నా గుండె కూడా పనికిరాదన్నా. నేను రోజు సిగరెట్ పాన్ పరాకు అవి తాగుతానన్నా. నేను రోజు తాగుతావా? నా గుండె అట్ట పనిపిస్తుందన్నా. ఇంత ముందు ఒక సిగరెట్ అని తాగేదని చెప్పావు నువ్వు. నమ్మట్లేదు. కాదు నాదే ఇట్లా చూస్తారా లోపల ఏమున్నాయి? డబ్బు కట్టలు ఉన్నాయి. డబ్బు కట్టలు ఉన్నాయిగా. ఆ డబ్బు కట్టలు మొత్తం నీయే. నువ్వు మాత్రం గుండెవు. నేను రానన్నా. ఏందన్నా నువ్వు పట్టాకి పిలుస్తావు? ఇక్కడే దగ్గర హాస్పిటల్. రాలేనా నేను రాను కానీ. రాలేనా నేను రాను కానీ. నేను రాలేనా నేను రాను. నా ఫోన్ నాకు ఇచ్చేసేయన్నా. నా ఫోన్ నేను రానులన్నా. డబ్బులు తీసావు కదా, ఆ డబ్బులతో పాటు కారు కూడా నీకే. ఇదేదో మర్డర్ స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడు. నాకు ఆ డబ్బు వద్దా, కారు వద్దన్నా. దేనికన్నా నా గుండెని అడుగుతావు? వద్దని నేను ఇవ్వనన్నా. నీ గుండె ఇవ్వచ్చు కదన్నా. నాది ఇవ్వకూడదు. ఏది ఏమో గుండె మాత్రం ఇవ్వాలి. ఎలాగోలా ఇవ్వు. ఎట్టెత్తామన్నా గుండె? నా గుండె ఇస్తే నా ప్రాణం ఆగిపోయిద్దన్నా. నీ గుండె ఇవ్వన్నా. నాది ఇవ్వకూడదు కదా, అందుకని నేను అడుగుతుంది. నేను దేనికన్నా? నీ గుండె మంచిది అంటున్నారు కంటన్నా. నాది తాగి తాగి మొత్తం కమిలిపోయింది లోపల. అన్నా నా ఫోన్ నాకు ఇయ్యన్నా. ఏందన్నా నువ్వు ఫోన్ ఇందాక నుంచి ఫోన్ తాగుతావా? ఇయ్యన్నా. ఏదన్నా మాట్లాడతావు? ఫోన్ కావాలి మంచితనం ఇస్తే. భయపడ్డావా ఏంటి? అవునన్నా నేను భయపడ్డాను. నా ఫోన్ నాకు ఇయ్యన్నా. కానీ జస్ట్ సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం ప్రాంక్ చేశాను. ఇక్కడ కెమెరా పెట్టాను, చూపిస్తాను. ఒకసారి హాయ్ చెప్పు. కెమెరా ఉంచు అక్కడ ఉందా? హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. నువ్వు నిజంగానే భయపడ్డావా? అవునన్నా నిజమే భయపడ్డానన్నా. నిజమే భయపడ్డాను. నా గుండెకి కానీ నా భయం వేసిందన్నా. భయం వేసింది? భయం వేసిందన్నా. సరదాగాలే జోక్గా మాది ఒక యూట్యూబ్ ఛానల్. ఒకసారి హాయ్ చెప్పు.